ఈవినింగ్ ఈరోజు బాదుషా తినాలనిపించింది, అందుకే బాదుషా చేస్తున్నా. ఈ కప్పుతో 2 కప్పుల మైదా పిండి అండి. ఇది 2 కప్పుల మైదా, ఉప్పు, కొంచెం వంట సోడా, ఈ స్పూన్తో 5 స్పూన్ల పెరుగు, అలాగే నెయ్యి అండి, ఇంట్లో కాసిన నెయ్యి. ఇందులో కొంచెం వాటర్ పడిపోయాయి వేడి చేసేటప్పుడు. యాలకి, పిండి ఏ క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీ పంచదార. ఈ కప్పుతో 2 కప్పుల పంచదార. ఇప్పుడు ఫస్ట్ పిండిని రెడీ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను, అలాగే కొద్దిగా సోడా పొడి, పెరుగు. ఈ 5 స్పూన్స్ పెరుగు మొత్తం వేసేసుకోవాలి ఇందులో. అలాగే నెయ్యి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కలిపేసుకుందామండి, పిండిని. మొత్తం అంతా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని చాలా గట్టిగా కలపకూడదు, అలాగని సాఫ్ట్గా కలుపుకోకూడదు. పిండిని జామున్ పిండి కలుపుకుంటాం కదా, యాస్టీజ్ అలా కలుపుకోవాలి. కలిపేసుకున్నాను, దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాము. ఈ కప్పుతో 2 కప్పులు పంచదార తీసుకున్నాను కదా, 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. 1 కప్ వేసుకున్న 1/2 కప్ వాటర్. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. పంచదార మంచిగా పాకం ఉడుకుతుందండి. కొంచెం స్టిక్కీగా ఉండాలి పాకము, ఇంకా పాకం రాలేదు. పాకం రెడీ అయిపోయింది, లైట్ స్టిక్కీనెస్గా ఉంది. జస్ట్ స్టిక్నెస్ అలాగా అంతే. ఇప్పుడు ఇందులో యాలక్కి పౌడర్ వేసుకుంటున్నా. పాకం రెడీ అయింది కదా, ఇప్పుడు 2 చుక్కలు నిమ్మరసం పిండుతున్నా. ఎక్కువ వద్దు, బాగా చేదు వచ్చేసింది. ఇంకో 5 మినిట్స్ మంట మీద పెట్టేసి పక్కన తీసేసుకోవాలి. పక్కన రెడీ అయిపోయింది. యాలక్కి పౌడరు అలాగే నిమ్మరసం వేసి కొంచెం అలా ఉడకబెట్టాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బాదుషాలు రెడీ చేసుకుందాం. ఇప్పుడు చేతికి కొంచెం నూనె అప్లై చేసేసుకుని ఇలా చేసుకోవాలి. ఇంత పిండి తీసుకున్నానండి. ఇట్లా రౌండ్గా చేసుకుని తర్వాత ఇలా సాఫ్ట్గా, గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు. ఇలా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. చిన్నవి చేశాను, అలాగే పెద్దవి చేశాను. మొత్తం పిండి మొత్తం అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడికి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కేసింది, వేస్తున్న బాదుషాలు. ఎక్కువ మంట మీద వేసుకోకూడదండి, చిన్న సిమ్లోనే ఉండాలి. ఆయిల్ కూడా వేడిగా ఎక్కువ అవ్వకూడదు. వేసిన వెంటనే కదపకూడదు. ఒక 5 మినిట్స్ అయ్యాక టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకున్నాం. రెండు పక్కల లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి. ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా పెద్దమ్మ వాళ్ళకి, అమ్మకి, నాకు, మా అక్క చెల్లెళ్ళందరూ మా ఫేవరెట్ స్వీట్ అంటే బాదుషానే. చాలాసార్లు చేశాను, కాకపోతే వీడియో ఎప్పుడు పెట్టలేదు. ఈరోజు పెడుతున్నా చూడండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి, తీసేసి పాకంలో వేసేసుకున్నాం. ఒక 5 మినిట్స్ ఇలాగే పాకంలో వదిలేయాలండి. పాకం పీల్చుకుంటుంది లోపలికంతా.
ఇప్పుడు సెకండ్ వాయి వేస్తున్నా. ఇవి ఇప్పుడు ఊరాయండి, పక్క గిన్నెలో తీసేసుకుందాం వీటిని. నిమ్మరసం పిండడం వల్ల పాకం అసలు గట్టిగా అవ్వలేదు. నెక్స్ట్ వాయి అయ్యింది కదా, దాన్ని ఇందులో వేసుకుంటున్నా. పర్లేదండి, 2 కప్పులకు చాలా బాదుషాలే అయ్యాయి. స్మెల్ అయితే అదిరిపోతుంది, ఎప్పుడు తినేద్దామా అనేలా ఉంది. నా ఫేవరెట్ ఇది, చాలా చాలా బాగుంది స్మెల్. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే చాలాసార్లు చేశాను కాబట్టి అంత కరెక్ట్ క్వాంటిటీలో వేసాను. ఇప్పుడు 3వ వాయి వేసేస్తున్నా. పాకం లోపల మంచిగా వెళ్ళిందండి, చూసారు కదా. వేడిగా ఉంది, కొంచెం చల్లారాక తింటాను. చాలా చాలా బాగా వచ్చాయండి బాదుషాలు. బాదుషాలు అయితే రెడీ అయిపోయాయండి. 2 కప్పుల పిండికి ఇన్ని బాదుషాలు అయ్యాయి. పాకం నీట్గా లోపలికి వెళ్ళింది. టేస్ట్ కూడా ఒకటి తిని చూసేసాను, అదిరిపోయింది టేస్ట్. పంచదార కూడా కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్ కొలతలు చెప్పాను అన్నీ నేను. అదే క్వాంటిటీతో చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.